మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగ్లీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ పంచకుట్ట పిఎస్ కు మరోసారి వెళ్లారు అడ్వకేట్ సుబ్బారావు. బాధితులను వెంటబెట్టుకుని వెళ్లిన ఆయన స్టేషన్లోకి వెళ్లేందుకైతే ప్రయత్నించారు. కాగా సీఐ అతన్ని అడ్డుకొని లోపలికి వెళ్లనీయలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అడ్వకేట్ సుబ్బారావు తాకి వచ్చాడంటూ సీఐ లోపలికి అనుమతించలేదు. టెస్ట్ చేశాకే లోపలికి అనుమతిస్తానంటూ అనడంతో దానికి ఒప్పుకున్నారు. టెస్ట్ చేస్తే 27 పాయింట్ చూపించింది. నిన్న రాత్రి తాగారంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఇక మంగ్లీపై బాధితులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మంగ్లీని నమ్మి మైక్రో ఫైనాన్స్ లో డబ్బులు పెట్టామన్నారు. మంగ్లీ తమ్ముడికి డబ్బులు ఇచ్చామంటున్నారు. కేసులో నుంచి తన పేరు తొలగించాలని మంగ్లీ అడ్వకేట్ ను కోరినట్టు తెలిపారు. మన ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదే విధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చంపేస్తామని బెదిరించేది మంగ్లీ. సో వాళ్ళని కూడా ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు వేస్తున్నాం. ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు. నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చా. మంగ్లీని ఒక్క సాక్ష్యం చూపించమనండి. అడ్వకేట్ సుబ్బు బెదిరించింది అని అంటానికి ఏదైనా మాట్లాడితే నేను బంజారా బిడ్డని అదే నేను కులం కార్డుని వాడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టిన మంగ్లీ ప్రధాన నిందితుడు రమావతి మధు మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు నన్ను వేధించిన కేసు పెడుతున్నారు కదా, అలాగే బాధితుల తరపున ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన నిందితుడుండో రమావతి మధు, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లా? నేను అదే రోజు మీటింగ్ లో జరిగినప్పుడు కూడా నేను అదే చెప్పా. అమ్మ మీరు ఇందులో లేదంటున్నారు కదా, ప్రధాన నిందితుడు రమావతి మధు మీద కేసు పెట్టినట్టే నేను పెట్టనట్టు. ప్రధాన నిందితుడు రమావతి మధుకి నాకు డైరెక్ట్ గా కాల్ కలిపింది. దాదాపుగా 3-4 సార్లు కాల్ చేసి నాతో మాట్లాడిచ్చింది. వెళ్ళి సార్ని కలవరంది. నాతో సెటిల్మెంట్ చేసుకోవడానికి నాకు డబ్బు ఆఫర్ కూడా చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను ఇప్పుడు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. లొంగలేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని తెలియక మాకు సుబ్బు సార్ వల్ల ఒక మంచి దారి దొరికిందని మేము వచ్చి కేసు పెడితే మేము వెళ్తే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టును లాయర్ ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు. ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉన్న ఆమె మీడియా ముందు ఏడవంగానే బాగా ఫేమస్ అయిపోతారు కావచ్చు. కానీ మేము చిన్న ఇంట్లో హౌస్ వైఫ్ గా పని చేసుకునే వాళ్ళం అండి. మాకేం అవసరం అండి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి? ఇవన్నీ చూసి మా రిలేటివ్స్ అంతా మమ్మల్ని ఎగతాళి చేయరా, వద్దంటే పెట్టిరు, మోసపోయిరని మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారండి? హౌస్ వైఫ్ ఉన్నాం మేము, ఇంట్లో 4 డబ్బులు సంపాదించుకుంటామని ఆశపడి పెట్టినాం సార్. సార్ మేము అందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పని చేసినప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పని చేస్తూ బయటికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోర్ టీం వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ మీద నడుస్తా ఉంటే ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అంటే మంగ్లీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు కోర్ వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్లు చేస్తున్నారని మాకు చెప్పింది సార్. సార్ మంగ్లీ తోటి డైరెక్ట్ గా మేము ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మాది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. ఇప్పుడు కంపెనీ ఎండి వచ్చి మాకు వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మమ్మల్ని ఐడి వేయరు కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాకు ప్లాన్ అనేది తెలుస్తుంది. ఏమన్నా అంటే సార్ సార్ ఇందులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ లో మాకు 5% ఇస్తా అన్నారు సార్. తర్వాత 5% కాస్త ల్యాండ్ ఇచ్చి మాకు రిటర్న్స్ ఇస్తామన్నారు సార్. అందుకు మేము ఆశపడ్డాము. ల్యాండ్ ఇచ్చి రిటర్న్స్ ఇస్తామంటే ఆశపడి మేము పెట్టినాం. మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టింది సార్.